పార్టీలకు అతీతంగా సమైక్యంగా అందరం కూడగట్టుకొని మనం ఇక్కడ దీనికి ఒక పరిష్కారం తీసుకొస్తా అని ముందుకు వచ్చిండ్రు కాబట్టి మేము దాన్ని స్వాగతిస్తాం, దాన్ని రెస్పెక్ట్ చేస్తాం, ముందుకు తీసుకుపోతాం. మేము కూడా రైతన్న వెంబడి ఉంటాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కానీ దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, మన నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడు అడ్డు రాదు. మేము మీ వెంబడి ఉంటాము. మీరు ఖచ్చితంగా డిసెంబర్ లోపల స్టార్ట్ చేయాలని, దానికి ఏం కావాలన్నా కానీ మా వంతు సపోర్ట్ మీకు తప్పకుండా ఉంటుంది. సెంట్రల్ నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తాం. ఇక్కడ కూడా రైతుల నుంచి ఏ అవసరం ఉన్నా కానీ మేము వాళ్ళ వెంబడి ఉండి మేము సహకరిస్తామని ఈ ఒక్క కమిటీకి తెలియజేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం, భోగరాజు గంగరాజు వాటా సెటిల్ చేసినాం అంటారు, మీకు ఏమైనా క్లారిటీ ఉందా? అది ఎవరికి క్లారిటీ లేదు. వాళ్ళు చెప్పడం తప్ప ఇక్కడ పేపర్లో రిలీజ్ వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఎవరికి తెలియదు. చెప్పడం జరిగింది ఏదో అప్పు మాత్రం క్లోజ్ చేసినామని చెప్పేసి. అది దానికి సంబంధించి ఓపెన్ డిస్కషన్ లో ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ అభిప్రాయ సేకరణ జరిగిందో అక్కడనే కీప్ అన్ ఓపెన్ డిస్కషన్. ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చింది కదా ఫ్యాక్టరీ దగ్గర, సో నమ్మకం అందుకే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు కాబట్టి అందుకే ఇంకొక అవకాశం ఇస్తున్నాము. మేము కూడా రైతుల సంతోషం కోరుకునేటోళ్ళం. ఇవాళ రైతన్నలు పరిస్థితి ఏందో మాకు తెలుసు. ఇక్కడ నుంచి ఇంకో విషయం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలియదు. మూతబడింది కేవలం ఒక ప్రైవేట్ సంస్థని బెనిఫిట్ చేయడానికి మాత్రమే ఇది మూసేయబడింది. ఇక్కడ నుంచి అక్కడికి పోయేందుకు ఆ ప్రైవేట్ సంస్థకి మన ట్రాన్స్పోర్టేషన్కి 300 నుంచి 500 అడిషనల్ ఖర్చు అవుతుంది రైతన్నలకి. సో నేను కోరేది ఒకటే, రైతన్నలందరినీ మేల్కొనే సమయం వచ్చింది. ఎవరు కరెక్ట్ అన్నది ఆలోచించండి ఓటేసే ముందు. ఇది ఒకవేళ పొలిటికల్ స్టంట్ అయితే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. అవసరమైతే ఎంత దూరమైన పోవడానికి తయారుగా ఉన్నామని తెలియజేస్తాం.